సకల మతాలు దేనికోసం వెతుకుతున్నాయి చెప్పనా? పాప క్షమాపణ కోసం వెతుకుతుంది. సకల మతాలు కూడా దేనికోసం వెతుకుతుంది తెలుసా? పాపము పోగొట్టుకునే దానికోసం వెతుకుతుంది. రంజాన్ నెలలో ఉపవాసం ఉండేది పాపం పోవడానికి, తీర్థయాత్రకు పోయేది పాపం పోవడానికి. ఈనాడు కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా ధర్మం పాపం ఉందని చెప్పలేదు, ఈ క్రైస్తవులే మనిషిని పాపులు చేస్తారని చెప్తున్నారు. కానీ చిన్న పూజలో సైతము పాపం పాప కర్మణ పాపత్మ పాప సమూహ ఇమాం కృపయా దేవా శరణాగత వత్సల అనిలా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మని చదువుతారు ప్రతి గుడిలో చిన్న పూజలో. నా పేరు శ్యామ్ కుమార్ మురాల, మాది కొల్లూరు. మేము పుట్టుక నుంచి కూడా యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తులం కాదు. అంటే యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు. ఇంకొక రకంగా చెప్పాలంటే యేసు ప్రభుని మా కుటుంబంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే ఎలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదంటే, మా అన్నయ్య ఒకసారి యేసు ప్రభు ఫోటోని ఇంటికి తీసుకొచ్చాడు. దోనేపూడి తిరణాలు జరిగింది కదా సంవత్సరానికి ఒకసారి. మనందరం తెలిసిన వాళ్ళం కాబట్టి చక్కగా మాట్లాడచ్చు, ఊళ్ళో పేర్లు కూడా చెప్పి. దోనేపూడి తిరణాలు జరిగితే ఒక చిన్న ఫోటో ఒకటి తీసుకొచ్చాడు, కన్యమేరీ ఫోటో. తీసుకొస్తే ఇది మన మతానికి సంబంధించింది కాదు, ఇది మన ఇంట్లో ఉండకూడదు, మన ఇంట్లో ఉంటే అరిష్టం అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఫోటోని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చేశారు. అంటే యేసు ప్రభు అంటే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు. రెండోది ఏంటంటే యేసు ప్రభుకి మా ఇంట్లో అనుమతి ఇవ్వాల. అది మా కుటుంబం పరిస్థితి. అయితే ఇలాంటి కుటుంబంలో నుంచి ఈరోజు యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు తప్ప ఇంకొక దేవుడు లేడని ప్రకటించడానికి కారణాలు ఏంటో చెప్తాను. యేసు ప్రభు నమ్ముకోవడానికి ముందు మా యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేయంటే, చక్కగా మా ఫ్యామిలీలు అన్నీ బాగున్నాయి. అంటే మా తాతగారు వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మా అమ్మమ్మ గారు కానీ మేము కానీ ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో చాలా బాగున్నాం. వడ్డీలకి డబ్బులు తిప్పుతూ ఉండేవాళ్ళం. ఇంచుమించుగా 2010 ఆ టైంలోనే 5-6 లక్షలు వడ్డీలకి తిప్పేవాళ్ళం. ఎన్ని లక్షలు? 2010 ఆ టైంలో 5-6 లక్షలు అంటే చూసుకోండి ఎట్లా ఉండదు. ఇప్పటికి దెబ్బలు వేసుకోవచ్చు. అయితే అంత మంచిగా సంపన్నంగా ఉన్నాం, ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి. అయితే ఈ బాగున్న క్రమంలో మేమేం చేసామంటే ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం. పుణ్యక్షేత్రానికి వెళదామని చెప్పేసి తిరుపతి, కాళహస్తి ఇవన్నీ కూడా వారం రోజులు టూర్ పెట్టుకున్నాం. పెట్టుకుని ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే మా అమ్మమ్మ గారి ప్రవర్తనలో తిరుపతి కొండ మీద ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే, ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో సమాధానంగా ఉండే ఆవిడ గొడవ పెట్టుకుంది కారణం లేకుండా. అంటే సీరియస్ అయిపోయింది బాగా. ఆవిడలో ఏంటి ప్రవర్తన అనుకున్నాం, బాగానే ఉంది. మా చిన్నమ్మ అంది, ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు, నీకన్నా దెయ్యం పట్టింది ఏంటి, దెయ్యం పట్టిన వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నావు ఏంటి అంది. సరే అంతా అయిపోయి నాకు ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మాదప్పుడు పూరిల్లు. అయితే ఆ పూరింటికి చిన్న ప్రహరీ ఉండేది అంతే. మేము కొన్ని సామాన్లు అవన్నీ పక్కన పెట్టి వెళ్తే ఎగ్జాక్ట్ మేము పెట్టిన సామాన్లు పెట్టిన చోట లేవు. మేము పెట్టిన చోట కాబట్టి వేరే చోట ఉన్నాయి. అయితే ఏంటి ఇట్లా ఉన్నాయి అనుకున్నా, సరే అయిపోయింది. ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చామో అప్పటి నుంచి ఒక విచిత్రమైన మార్పులు మా ఇంట్లో వచ్చింది. ఆ మార్పు ఏంటంటే, ప్రతిరోజు రాత్రి ఒక దురాత్మ మా అమ్మమ్మ మీదకి వచ్చేది. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే దెయ్యం వచ్చి అదేం చేసేదంటే, జుట్టార పోసుకుని వంటగదిలో కూర్చుని ఏడుస్తూ ఉండేది. ఒక్కోసారి సైలెంట్ గా, ఒక్కోసారి ఏం చేసేదంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి మాతో మాట్లాడేది ఏమనంటే, ఇదిగో నా నుంచి రక్షించడం ఎవరి వల్ల కాదు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేస్తాననేది. ఇలా ఉన్న క్రమంలో ఇప్పుడు విగ్రహారాధికులం కాబట్టి అప్పుడు ఏం చేసామంటే మాంత్రికుల దగ్గరికి తిరగడం స్టార్ట్ చేసాం. ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి వెళ్తాం, వచ్చి వాళ్ళంటే వాళ్ళందరూ ఇంటికి తీసుకురావడం, బాగు చేయించడం. ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి చోటకి ఒక 2 రోజులు 3 రోజులు మార్పు కనపడేది. వెళ్ళంగానే ఆవిడ తగ్గిపోయేది. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఎంతైతే శోధన ఉందో అంతకు మించి ఎక్కువ అయిపోయింది. ఎంతకు ముందు వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చే దెయ్యం ఇక ఎప్పుడు ఆ ఒంటి మీద ఉండేది. అట్లా ఉంది పరిస్థితి. అలా విపరీతంగా మారిపోయిన పరిస్థితులు. ఒక పక్కన ఈవిడ పరిస్థితి ఎలా ఉంటే, ఇంకొక పక్కన ఏమైందంటే మా తాతగారికి అనారోగ్యం వచ్చేసింది, మా అమ్మగారికి అనారోగ్యం వచ్చేసింది. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోయింది. ఇప్పుడు ఏ ఇంట్లో అయినా సరే మనశ్శాంతి లేదనుకోండి, ఆ ఇంట్లో ఉండాలనిపిస్తుందా? అప్పుడు ఉండాలనిపించట్లా. పరిస్థితులన్నీ ఇంత భయంకరంగా తయారైనాయి. మా అమ్మగారికి అయితే రక్తస్రావం వచ్చేది. అంటే బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా, నెలసరి ఆగేది కాదనమాట. అలా ఇంచుమించుగా 2 సంవత్సరాలు మా అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఆయుర్వేదం వాడారు, హోమియోపతి వాడారు, రకరకాల మెడిసిన్ వాడారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం ఉపశాంతి కూడా లేదు ఆవిడ. 2 సంవత్సరాలు ఇంచుమించు ఇలా గడిచింది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ లో కొంతమంది సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు ఏంటంటే,
మీరేదో చేతబళ్ళు ఇవన్నీ తిరుగుతున్నారు కానీ మీకు అవన్నీ కాదు, వాస్తు ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఏం చెప్పారు? అప్పుడు మా పిచ్చెట్ వెళ్ళిందంటే ఇప్పుడు అడిపోయి ఈ వాస్తు మీద పడింది. వాస్తు మీద పడిన తర్వాత సిద్ధాంతులు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండే. అయితే ఆ ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల వల్లే మీకు దరిద్రం పట్టింది, ఆ కొబ్బరి చెట్లు అర్జెంటుగా నరికేయండి అని చెప్పారు సిద్ధాంతులు. ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు నరికిచ్చాడు. ఒకే ఒక కొబ్బరి చెట్టు అటు పెట్టారు. ఈ కొబ్బరి చెట్టు గురించి ఆఖరులు చెప్తా మీకు. సరే, ఇలా ఉన్న పరిస్థితుల్లో 2 సంవత్సరాలు గడిచింది. ఒక వార్త మా అమ్మగారి గురించి చెప్పారు హాస్పిటల్ డాక్టర్స్. ఏంటంటే, అమ్మా నీకు వ్యాధి పూర్తిగా ముదిరింది, ఎన్ని మెడిసిన్లు వేసినా నీకు తగ్గలేదు, నువ్వు చచ్చిపోతావు, ఇక బతకు, వెళ్ళిపోమని చెప్పారు డాక్టర్లు హాస్పిటల్ నుంచి. అంటే హాస్పిటల్ ఉంది కొన్నాళ్ళు. హాస్పిటల్ ఉండి చెప్పేశారు ఏమనంటే, ఇక నువ్వు బతకో, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఒక్క మెడిసిన్ వేసుకున్నా కూడా నీకు ఉపయోగం లేదని చెప్పారు. ఒక్క మెడిసిన్ వేసుకున్న ఉపయోగం లేదండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వస్తే అందరు వచ్చి జాలు చూపించారు, మాట్లాడారు, చుట్టాలు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితి అయిపోయింది అనుకోండి. ఇలా ఉన్న టైంలో మా అమ్మగారు ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు ఉంది కదా, అంత దూరంలో ఒక బడ్డీ కొట్టు ఉండేది. ఒక ముసలావిడ, ఆవిడ చర్చికి వెళ్ళి ఆవిడ అక్కడ వెళ్ళి కూర్చుంటా ఉండేది. కూర్చుంటున్నప్పుడు అక్కడ యేసు ప్రభు సంబంధించిన క్యాలెండర్లో యేసు ప్రభు సంబంధించిన అన్ని ఉండేవి. అప్పుడు ఈవిడి జీవితంలో ఒకప్పుడు యేసు ప్రభు చేసిన కార్యం జ్ఞాపకం వచ్చింది. స్టార్టింగ్ లో ఏం చెప్పాను నేను? యేసు ప్రభు ఎవరు మాకు తెలియదు, యేసు ప్రభుకి మా ఇంట్లో ఎంట్రీ లేదు. అయితే యేసు ప్రభువుకి మా అమ్మ తెలుసు, మా అమ్మకు కూడా యేసు ప్రభు తెలుసు. అది ఎప్పుడో తెలుసా? మేము ఎవరో పుట్టక ముందు. ఎలా తెలుసు అంటే, మా అమ్మగారికి వివాహమైన కొత్తలో కొన్నాళ్ళ తర్వాత ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది. ఒక 2 రోజుల నుండి చనిపోయింది. తర్వాత ఏమైందంటే అబార్షన్ అయిపోయింది. ఇక చానాళ్ళు ప్రెగ్నెన్సీ రాలా, గర్భఫలం రాలా. గర్భఫలం రాకపోతే మా అమ్మగారు ఏం చేసిందంటే హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారంట, నీ గర్భసంచిలో తేడా ఉందమ్మా, నీకు పిల్లలు పుట్టరు, అనవసరం అని చెప్పారంట. హైందవ సమాజంలో ఉన్నాం కాబట్టి అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పిల్లలు లేని వాళ్ళని ఒకరిని, భర్త లేని వాళ్ళని ఒకరిని టెర్రరిస్టుల కన్నా దారుణంగా చూస్తుంటారు. అలా ఎక్కడికి వెళ్ళినా శుభ కార్యక్రమాలు దూషించడం, ఎదురొస్తుంటే గొడ్రాలు అనడం, ఇలా విపరీతంగా ఉన్నాన్ని బట్టి మా అమ్మగారికి హృదయంలో బాధ కలిగింది. బాధ కలిగి ఎన్నో ముడుపులు కట్టిందంట, ఎన్నో మొక్కులు మొక్కిందంట. ఉపవాసాలు ఉండి వీరబ్రహ్మం గారిని బాగా పూజ చేసేది మా అమ్మ. నా ముద్దు పేరు కూడా బ్రహ్మం అన్నమాట. ఎక్కువ కాలజ్ఞానం ఉండేది మా ఇంట్లో, కాలజ్ఞానం బాగా చదివేది మా అమ్మ. అలాగా నా ముద్దు పేరు కూడా బ్రహ్మం అని పెట్టింది. ఎన్ని చేసినా కూడా ఎక్కడ ప్రతిఫలం కలగలేదంట మా అమ్మగారికి. ఒక శుక్రవారం వస్తే కట్టిగా ఉపవాసం చేసేది. నాకు ఊహ తెలిసినప్పుడు కూడా మా అమ్మగారు తులసి మాల తీసుకుని 108 సార్లు జపమంత్రం చేసేది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అయితే ఒక 50-60 సార్లు చదివింది మా అమ్మ. అట్లా అంత నిష్ఠతో చేసింది అనమాట. అయినా ప్రతిఫలం కలగపోయేసరికి విసుగు చెందిన తను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తున్నారంట. వెళ్తుంటే అప్పుడు అనుకుందంట, ఎన్నో ట్రై చేశాను కదా, ఒక్కసారి చర్చికి వెళ్తే బాగుంటది, ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుందంట. అనుకుని ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ టైం చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్తే ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక పిల్లోని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తుందంట. సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నాకు పిల్లలు పుట్టరన్నారు డాక్టర్లు, నేను యేసు ప్రభా నాకు గనక పిల్లల్ని ఇస్తే నీ సేవకి ఇస్తానని హన్నా ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయగా దేవుడు నా గర్భాన్ని తెరిచి నాకు మగబిడ్డనిచ్చాడని సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యం ఈవిని ప్రభావితం చేసి, అలా సాక్ష్యం చెప్పినప్పుడు ఈవిడికి అనిపించిందంట ఏమనంటే, ఓహో యేసు ప్రభుకి పిల్లల్ని ఇస్తే నచ్చిద్దేమో, సేవకి ఇస్తానంటే పిల్లలు ఇస్తాడేమో అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను దేవుడి దగ్గర. యేసు ప్రభా నాకు కూడా పిల్లల్ని ఇవ్వయ్యా, నాకు గనక పిల్లల్ని ఇస్తే ఎవరో ఒకరు నీ సేవకి ఇస్తానని చెప్పిందంట. ఏం చెప్పింది? ఇప్పుడు ఈవిడ దేవుడు నమ్ముకుందా? పోనీ ఆయన క్రిస్టియనా? కాదు. యేసు ప్రభుకి ఈమె సంబంధం కూడా లేదు. ఫస్ట్ టైం చర్చికి వచ్చి మొక్కుకుందంట. ఆ మాట ఎప్పుడైతే ఆ మాట అందో ఒక 2-3 వారాలు మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళిన తర్వాత ఒక శుక్రవారం పూటన ఒక దేవదూత ఒక పిల్లోని తీసుకొచ్చి పక్కలో పుడకబెట్టినట్టు కల వచ్చిందంట. అదే వారంలో మా అమ్మగారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. హల్లెలూయా. చూడండి మన దేవుడు ఎంత గొప్పోడు. అదే వారం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళింది. తర్వాత మందిరం మానేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మా అమ్మ యేసు ప్రభువుని వదిలేసింది కానీ యేసు ప్రభు మాత్రం మా అమ్మని విడిచిపెట్టాలి. అది మన దేవుడు. మరలా డాక్టర్లు చచ్చిపోతావు, మరణకరమైన వ్యాధి కలిగి ఇక నువ్వు బతకమని చెప్పినప్పుడు ఆవిడికి దేవుడి జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు ఏం చేసింది తెలుసా? చిన్న ప్రార్థన చేసింది. ఏంటంటే ఆ ప్రార్థన, ప్రభువా ఇంతవరకు నీకు వ్యతిరేకంగా జీవించా, నీవు తెలుసుకున్నా, నీ కార్యాలు అనిపించినా కూడా నేను నీ దగ్గరికి రాలా. అయితే డాక్టర్లా సాధ్యమన్నారు, నేను వెతకాల్సిన మార్గాలు నేను వెతికాను, నా వల్ల కాలేదు,
ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నాకు గనక ఈ రాత్రి నువ్వు స్వస్థత ఇస్తే నేను చేస్తున్న పనులన్నీ వదిలేసి నేను నమ్ముతానని చెప్పింది దేవుడితో. ఏం చేసేది తెలుసా మా అమ్మగారు? కొల్లూరులో, మీరు కనుక కొల్లూరు సెంటర్కి వస్తే పెద్ద గుడి కనపడుతూ ఉంటది, శివాలయం గుడి. దానిలో ఇంచుమించుగా 7 సంవత్సరాలు పనిచేసింది మా అమ్మగారు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టి పెరిగినంతా బ్రాహ్మణులతోనే, మా విధానాలన్నీ బ్రాహ్మణాలతో ఉండే. ఇంకో విషయం చెప్పాలంటే మా అమ్మగారు నన్ను పురోహితుని చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? కాసేపాగా పురోహితుడు మీకు కనబడతాడు కొంచెం ఎదరికెళ్తే, సరేనా? పురోహితుని చేయాలనుకుంది. అంత చేసింది మా అమ్మ. ఇవన్నీ విడిచిపెట్టేసి నేను వస్తానని దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటే జరిగిన అద్భుత కార్యం ఏంటంటే ఆ రాత్రి దేవుడు ఆమెను దర్శించాడు, దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కొన్నిసార్లు మనుషులకు అసాధ్యం అనొచ్చు, కొన్నిసార్లు డాక్టర్లు అయిన అసాధ్యం అనొచ్చు, కానీ అక్కడ ఎక్కడైతే మనుషులతో సామర్థ్యం ఆగిపోయిందో దేవుని సామర్థ్యం అక్కడ పనిచేయడం ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఇవి స్వస్థత పొంది మందిరానికి వెళ్తాం మొదలు పెట్టిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు, మా తాతోళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి తరపు నుంచి ఎవరో రాలా, మా అమ్మమ్మ మా తాతగారే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారనమాట. అయితే వాళ్ళు తిడుతున్నారు, నువ్వు మా మతాన్ని వదిలేసావు, మన ఆచారాన్ని సాంప్రదాయాన్ని మంట కలిపేసావు. అప్పట్లో మాకు నోము దారాలను ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి నోము ఆచరిస్తారు. అది అందరికి ఉండవు, కొంతమందికే ఉంటాయి. ఆ కొంతమందిలో మేము కూడా ఒకళ్ళమే. ఈ నోములన్నీ ఏం చేస్తాం, మా తర్వాత వచ్చే ఆచారాలు సాంప్రదాయాలు ఎవడ పాటిస్తాడని చెప్పేసి తిట్టారు. తిడితే మా అమ్మ ఒకటే చెప్పింది, నాన్న నేను చచ్చిపోతానన్నారు కదా, చచ్చిపోతే ఏమైంది పరిస్థితి, నన్ను దేవుడు బతికిచ్చాడని నేను నమ్ముకుంటానని వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళాము సైలెంట్ ఉండిద్దా? వెళ్ళిన దగ్గర నుంచి నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. ఏమని? అయ్యా యేసు ప్రభు దేవుడు రా, తండ్రి లేని ఆయనకి ఇష్టం రా, నువ్వు ఆయన దగ్గర రారా అంటే, నా విధానం చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటే నిష్ట కలిగిన విగ్రహారధికుడు నేను. ఎవరో కట్టర్ హిందూ అనమాట. ఇప్పుడు చాలా మంది కట్టర్ హిందువులు అంటారు, ఏం ఉండదు ఆడ భక్తి. కానీ నేను చిన్నప్పటి నుంచి ఎలా చేసేవాడిని అంటే ఉదయం 5 గంటలకు లెగిసి మా ఇంట్లో ఇంచుమించుగా 6 అడుగుల పటాలు ఉండేవి. ఇంటిలో ఇలా ఉండేది మా ఇల్లు గోడగా, ఇట్లా 3 గోడలకి ఫొటోస్ ఉండేవి. సగం వైపు మా ఇల్లు, సగం అంతా ఫొటోస్తో నిండిపోయేది. అంతంత పటాలు కట్టించేది మా అమ్మ. అయితే ప్రతిరోజు లెగవటం, దానికి పూజలు చేయడం, పూజ చేయకుండా స్టేషన్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. అంత నిష్టలో పెంచింది. చిన్నప్పటి నుంచి ఒక పురోహితుడిగా చేయాలంటే అంత నిష్ట నేర్పాలి, అంత నిష్ట నేర్పింది. మాంసాహారం తినేవాళ్ళం కాదు, కనీసం కోడిగుడ్డు కూడా పెట్టేది కాదు మా అమ్మ. అవి కూడా శవాలు తిన్నట్టారా మనం ఇది తింటే అని చెప్పేసి అంత నిష్టగా పెంచింది. ఇలాంటి వాడికి యేసు ప్రభు దేవుడు అంటే ఎక్కిద్దా? బూతులు తిట్టేవాడిని, భయంకరంగా మాట్లాడేవాడిని. చర్చికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే దానికి అయిపోయారే, వాళ్ళని ఎట్లా మాట్లాడింది అట్లా మాట్లాడేవాడిని. పాస్టర్ గారు ఇంటికి వస్తే బూతులు తిట్టేవాడిని. చిన్న వయసే అయినా కూడా అంత అసహ్యం నాకు యేసు ప్రభు అంటే. ఇలా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మ ఏం చేసేది అంటే ప్రతిరోజు కూడా నా దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేది. ఒకరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే తన్యా, నేను నా కోసం ప్రార్థన చేస్తావా, నన్ను మారుద్దాం అనుకున్నావా అని. కొన్నిసార్లు హేళన చేసే, ఆనాడు సిలువగా కాపాడుకోలేకపోయాడు, నాడు నన్ను కాపాడతాడా, నన్ను మారుతాడా, నిన్ను కాపాడతాడా అని. ఎందుకంటే మతం యొక్క ఉన్మాదంతో నా కళ్ళు మూసిపోయింది అప్పుడు. అయితే మా అమ్మ చేసింది ఏంటి తెలుసా? ప్రార్థన. ఏడుస్తా ప్రార్థన చేసేది. నా వైపు చేతులు చాపి ఏ నోటితో వీడిని చెప్తున్నాడో, అప్పుడు సేవకు ఇస్తానన్నాను కదా ఒకనే, వీడిని సేవకు తీసుకో, వీడు నిన్ను ప్రకటించాలా, నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడని, వీడి జ్ఞానం నీ కొరకు ఉపయోగపడాలని చెప్పేసి నా వైపు చేతులు చాపి కన్నీటితో ప్రార్థన చేసి ఏడిచేది. ఇప్పటికి కూడా నేను ఎక్కడికన్నా వెళ్తుంటే మా అమ్మ ఏడ్చి ప్రార్థన చేసేది. ఏమన్నా తెలుసా? వీడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మారిపోవాలి ప్రజలు, వీడు ఎక్కడికి వెళ్తుంటే ఆ సంఘాలు దీవించబడాలని ఇప్పుడు ప్రార్థన చేసేది. చూడండి, ఆవిడ అలా ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువుని చేతి ఈనే టైపు కాదు నేను. ఇప్పుడు ఏమైందో తెలుసా? నాలో నేను ఒక అన్వేషణ కలిగింది. అన్వేషణ ఏంటంటే లోకపరమైన నువ్వు పొందాలి అంటే, లోకపరమైన నువ్వు సంపాదించాలంటే దేవుడు లేకపోయినా నువ్వు సంపాదించగలవు. అసలు ఎందుకు మరి దేవుడిని మనకి నాస్తికలా బతికేయచ్చు కదా అనే ప్రశ్న నాకు కలిగింది. మీలో ఎవరికైనా కలిగిందా? హల్లెలూయా స్తుతి మహిమ అంటారని చర్చికొచ్చి ప్రశ్నలు రావడం మంచిదే. అయితే వాక్యాన్ని చదవండి, ఆ వాక్యము నీ సమస్త ప్రశ్నలు తొలగించింది. అర్థమైందా? హల్లెలూయా. ఆ ప్రశ్న కలిగినప్పుడు ఆలోచించాను. యాక్చువల్లీ నేను హిందూ ధర్మంలో ఇలా భయంకరంగా పూజలు చేసే వ్యక్తిని కాబట్టి అసలు ఏంటి, ఎందుకు ఒక వ్యక్తి దేవుడిని నమ్మాలి, మా ధర్మం ఏం చెప్తుంది, మా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని చదవడం స్టార్ట్ చేశాను, వెతకడం స్టార్ట్ చేస్తే మనుషుల్ని ఆలోచిస్తేనేమో ఒకడేమో బండి తీసుకొచ్చి పూజ చేయించుకున్నాడు కానీ బండి బాగా వెళ్ళాలని నిమ్మకాయలు దొరికిస్తాడు దేనికంటే దీనికోసం. ఒకళ్ళు దిష్టి అనేవి 100 ఉన్నాయి. నేను చెప్పాను కదా లోకభోగాన్ని సంపాదించుకోవడానికి. మరి నాస్తికులకేమో ఏమి చెప్పిన అన్ని జరుగుతున్నాయి ఏంట్రా అని ఆలోచిస్తే కొన్నాళ్ళు పరిశోధన చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మనిషి జన్మత కర్మత పాపి. ఈ పాపం పోగొట్టుకుని
మనిషి పరలోకాన్ని లేదా స్వర్గాన్ని స్వతంత్రించుకోవడానికి మనిషి జీవితంలో దేవుడు కావాలని హిందూ ధర్మంలో తెలుసుకున్నాను నేను. ఎక్కడ? చర్చిలో కాదు, క్రైస్తవంలో కాదు, హిందూ ధర్మంలో తెలుసుకున్నాను. తెలుసుకుని ఇప్పుడు మనిషి జన్మకర్మ పాపాల నుంచి విడిపించబడడానికి దేవుడు కదా, ఇంతకు నా పాపాన్ని క్షమించేది ఎవరు? నేను పూజించే వాళ్ళని వెతకడం స్టార్ట్ చేసి వారి జీవితాలు చదవడం ప్రారంభించాను. జీవితాలు చదవడం ప్రారంభించిన తర్వాత మనుషుల్లో సైతము లేని లక్షణాలు, అంటే ఉండకూడని లక్షణాలు నేను ఆరాధించే దేవుళ్ళలో చూశాను. వారి పాపానికి, కామానికి, క్రోధానికి, లోభానికి దాసులైపోవడం చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది కదా, నన్ను పాపంలో విడిపించేది ఎవరని నేను జరిగితే నాలో సైతము లేని ఇంత భయంకరమైన పాపాలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తులు నన్ను ఎలా పాపం నుంచి విడిపించగలరు అనుకున్నాను. అనుకుని చిన్నప్పటి నుంచి నేను చేసిన భక్తి అంతా వ్యర్థం, వేస్ట్, ఇది అసలు దేవుడు అనేవాడే లేదు, దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే అది పిచ్చోడు, దేవుడు అనే వ్యక్తి ట్రాష్ అని ఒక నాస్తికుడిగా మారిపోయా. ఎలా మారాను అంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, ఎవడన్నా వచ్చి దేవుడు అన్నాడు అనుకో ఈడు ఒక గొర్రె అన్న మైండ్లో ఫిక్స్ అయిపోయా. అలాగే గుడికి వెళ్ళడం మానేసా, పూజలు చేయడం మానేసా. మా ఇంటి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటిడు పొద్దున్న లేచి పూజలు చేసేవాడు కనీసం గుడికి కూడా వెళ్తలేదు అని అనుకుంటున్నారు. ఇలా ఉన్న క్రమంలో దేవుడు లేడు అని ఒక నాస్తికుడు నేను తిరుగుతున్నప్పుడు దోనేపూడిలో తిరణాలు జరుగుతుంది. తిరణాలు జరిగితే ఫస్ట్ టైము నేను ఎప్పుడు జైంట్ వీల్స్ ఎక్కలేదు. జస్ట్ నేను ఎప్పుడైనా తిరణాలకు వెళ్ళేవాడిని, బొమ్మలు కొనుక్కుని వచ్చేవాడిని. అప్పుడు ఎందుకో తిరణాలలో జైంట్ వీల్ ఎక్కాలనిపించి నా ఫ్రెండ్స్ తో పాటుగా కొంతమంది వచ్చారు. జైంట్ వీల్ ఎక్కాను. జైంట్ వీల్ ఎక్కితే వాడు ఏం చేశాడంటే తీసుకెళ్లి టాప్ లో ఆపాడు. జైంట్ వీల్ టాప్ లో ఆపితే ఏమైంది? ఊరంతా కనపడింది. పెద్దది కదా జైంట్ వీల్, చిన్నదా? దోనేపూడిలో ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కారా? ఎక్కలేదా? పైన ఆపితే నాకు ఈ ఏరియాలో ఇవన్నీ కనపడుతుంటే అప్పుడు నా మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. ఇన్ని ఇల్లులు, ఇన్ని రోడ్లు, ఇంత ఎలక్ట్రిసిటీ ఇంత క్రమంగా కట్టారు, ఇంత క్రమంగా ఉన్నదంటే ఖచ్చితంగా వీటిని కట్టినోడు, పెట్టినోడు ఉన్నాడు. అలాగే ఇంత సృష్టి, ఇంత ప్రకృతి ఇంత క్రమంగా ఉందంటే వీటిని చేసిన దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు లేడని కూడా అజ్ఞానం నా మనసు అనిపించింది. అప్పుడు నేను అనుకున్నది నాకు అనిపించిందని. కానీ మమ్మ చేస్తున్న ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం చేయడం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు మారతారా? మీ కుటుంబం మారిద్దా? మీరు నమ్మండి, మారకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా మారతాయి. ఎందుకంటే మన దేవుడు నోరుండి మాట్లాడినాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, కళ్ళుండి చూడలేనివాడు కాదు, సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. అయితే అలా ఆలోచన కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నాను, నేను నిజమైన దేవుడా? నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వెవరో ఉన్నావు నాకు కనపడి రాత్రి. నువ్వు గనక ఈ రాత్రి నాకు ప్రత్యక్షం ఇవ్వకపోతే నువ్వు ఉన్నావని రేపు పొద్దున వచ్చినా కూడా నేను నాకు ఇవాళ కనపడాలా, నేను నిన్ను ఆరాధిస్తా, నా బ్రతుకు నీకు అంకితం చేస్తానని ప్రార్థన చేసుకుంటున్నా. మనసులో ప్రార్థన చేసుకుని పడుకున్నా. ఆ రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆకాశం అంత ఎత్తు 2 సర్పాలు నాకు కనపడుతుంది. సర్పాల్లో ఒక సర్పాన్ని నేను చంపేశాను, ఇంకో సర్పం నా అమ్మడే పడుతుంది. ఫస్ట్ టైం నాకు వచ్చిన కళ అది. అయితే సర్పం నా అమ్మడే పడుతుంటే ఒక దారి మాత్రం వెలుతురుతో కనపడుతుంది, చుట్టూ చీకటి ఉంది. ఆ చీకట్లో అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే అన్ని, నేను ఆరాధించే కూడా చీకట్లో ఉన్నాయి. ఆ చీకట్లో వెళ్తున్నప్పుడు, ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు ఆ త్రోవ నన్ను ఒక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళింది. రైల్వే స్టేషన్ దగ్గర ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చర్చిలోకి నేను వెళ్తుంటే ఈ పాము ఒక మనిషిగా మారిపోయి నాతో చెప్తుంది, ఇదిగో ఈ లోకంలో ఉన్న సర్వ సుఖాలు నీకు ఇస్తా, నువ్వు మాత్రం ఆ మందిరంలోకి వెళ్ళొద్దు, ఆ చర్చిలోకి వెళ్ళొద్దు అని చెప్తుంది. అప్పుడు నేను దాంతో చెప్తున్నా, లోకంలో ఉన్న సుఖాలు నువ్వు ఇచ్చేదేంటి, నాకు అవసరంలా, నాకు నిజమైన దేవుడు కావాలని చెప్పి చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ పాము కూడా మనిషిగా మారి చర్చిలోకి వస్తే నేలంతా విడిపోయి ఆ పాము ఆ దాంట్లో పడిపోయింది, నేలలో అలా మూసిపోయింది. ఫస్ట్ నాకు వచ్చిన కళ అది. నాకు అసలు ఆ కళకు తెలియలేదు, అర్థం కాలేదు. ఎవరు నన్ను అడగడానికి ఇగో ఒప్పుకునిద్దా? చాలా మంది యేసుప్రభు నమ్ముకోపోవడానికి కారణం చెప్పనా, ఆయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని తెలిసిన అహం అడ్డం వస్తుంది. కొన్నిసార్లు మత సంబంధమైన అహంకారం అడ్డం వస్తుంది, కొన్నిసార్లు కుల సంబంధమైన అహంకారం అడ్డం వస్తుంది. మనిషిలో అహం పోయినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనిషిలో అహం పోయినప్పుడే నిజమైన దేవుడిని, సత్యమైన దేవుడిని తెలుసుకోగలం. అందుకే ఎంతోమంది కష్టాల్లో తెలుసుకున్నారు దేవుడిని. వాక్యం చెప్తాం కన్నా కష్టాలు వచ్చినప్పుడు వస్తున్నారు. ఎందుకంటే అహం పోయేటప్పుడు అన్ని బాగుంటే ఏం చేస్తారు? గర్వం, అహం అన్ని ఉంటాయి. కొన్ని పాటలు ఊడిపోతేనో, కొన్ని జాయింట్లు ఊడిపోతేనో అప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు. చూడండి, అట్లా ఎప్పుడైతే నాకు కళ వచ్చిందో నాకు అర్థం కాల. ఆ 2వ రోజు యేసు ప్రభు నన్ను దర్శించాడు. యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఒక పాస్టర్ గారి రూపంలో, అంటే ఒక సేవకుడిలాగా, ఒక దైవజనుడిలాగా నా కళ్ళలోకి వచ్చాడని.
ఇక్కడ నుంచి పైకి ఒక మహిమ, అంటే ఫేస్ కనపడట్లేదు, నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు వెతుకుతున్న దేవుడు నేనే, తల్లి గర్భంలో నిన్ను రూపించబడ ముందు నేను ఎరిగాను, నా సేవ కొరకు నేను పుట్టించాను, నువ్వు నా పరిచర్య అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభువే గిట్టదు నాకు, యేసు ప్రభు ఎవరో తెలియదు, ఇప్పుడు నేను పరిచర్య చేయాలంటే ఆయన నమ్మాలంటే ఆయన దేవుడు అంట. మీరు వింటారా? నేను ఇలా ఏంట్రా ఈయన ఎవరు నాకు కనపడుతున్నాడు, ఈయన మా మతానికి సంబంధించినాడు కాదు కదా, నా కులానికి సంబంధించిన దేవుడు అన్ని మనసులో అనుకున్నా. సరే అయిపోయింది. ప్రతిరోజు కూడా ఆయన నాతో మాట్లాడుతూ రేపు ఇది జరగబోతుంది చూడు అని చెప్పేవాడు. అప్పుడు నా కళ్ళలో ప్రతిదీ డీటెయిల్ చూపించేవాడు. మనుషుల్ని సైతం నేను చూడని వ్యక్తిని కూడా చూపించేవాడు. సైన్స్ ఏం చెప్తున్నా చెప్పనా, మీరు చూడని వ్యక్తిని ఒక్కసారి కూడా కళ్ళలో చూడరంట మీరు, అది సైన్స్ చెప్తాను. కానీ దైవ శాస్త్రము మానవ శాస్త్రాలను మించింది. ఇప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, నేను చూడని వ్యక్తిని కళ్ళలో చూపించి ఎలా జరిగిద్ది అలా జరిగిద్ది అని చెప్పేవాడు. అప్పుడు చానాలు నేను మందిరానికి వెళ్ళా, చానాలు యేసు ప్రభుని పట్టించుకోవాలా. ఒక రోజు సడన్గా నాలో ఆలోచన కలిగింది, అసలు ఎవరైనా ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు నన్ను పదే పదే దర్శిస్తున్నాడు, ఒక్కసారి ఆయన గురించి తెలుసుకోవాలనిపించింది. మీరైతే దర్శించిన తెల్లారే మందిరానికి వచ్చేవాళ్ళు కదా, నేను అంత మొండివాడిని అనమాట. అప్పట్లో భయంకరమైన క్యారెక్టర్ మంది, అంటే చెడ్డ ఏం చేయలా, కానీ మూర్ఖత్వం ఎక్కువ, ఆ స్వభావం ఎక్కువ నాకు. అయితే అలా వెళ్ళినప్పుడు చర్చిలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా వీడు మొన్నదాకా యేసు ప్రభుని తిట్టాడు, పాస్టర్ గారిని దూషించాడు, వీడేంట్రా మందిరానికి వచ్చాడు అనుకున్నా. ఆరాధన అయిపోయిన తర్వాత నేను వచ్చిన సేవకుని కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా, యేసు ప్రభు ఎవరో, అసలు ఆయన విషయాలు ఏంటి, ఆయన విధానాలు ఏంటి అని అడుగుతుంటే ఆయన నాతో ఒక మాట చెప్పాడు డైరెక్ట్ గా, నువ్వు అడిగే ప్రశ్న చాలా మంచి, కానీ నీకు చెప్పేంత పాండిత్యం నా దగ్గర అయితే నువ్వు పని చేయి, నీలో నా ఆసక్తి గొప్పది కాబట్టి బైబుల్ కాలేజీకి వెళ్ళు, అక్కడ నీకు యేసు ప్రభు ఎవరు చెబుతాను అన్నాడు. బైబుల్ కాలేజీకి ఎవరైనా ఎందుకు వెళ్తారు చెప్పండి, పాస్టర్ అవుదాని వెళ్తారు, లేదంటే బైబుల్లో ఇంకా ఎదుగుదామని వెళ్తారు. కానీ నేను ఎందుకు వెళ్ళని చెప్పనా, యేసు ప్రభు ఎవరో తెలుసుకుందాని వెళ్ళా. అప్పుడు విజయవాడలో ఉన్న ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం అనే ఒక ఊరు ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేదే ఆ ఊరు. ఆ ఊరికి నన్ను తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చాడు ఆయన మా అమ్మ తీసుకెళ్లి వదిలేసి వచ్చారు. అప్పటి నుంచి, అంటే అప్పటికి ముందు నేను ఎప్పుడు మా ఊరు దాటి వెళ్ళా, తెనాలి కూడా తెలియదు గట్టిగా అడిగితే నన్ను, అలా ఉండేది పరిస్థితి. అట్లాంటివి తీసుకెళ్లి దూరంగా పడేశారు. అయినా కూడా నాలో ఒక ఆసక్తి ఉంది ఏంటంటే, ఎవరు ఈయన తెలుసుకోవాలని. చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక విషయాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటే దాని పుట్టుపూర్వత్రాలు, దాని తాత ముత్తాల దాకా తెలుసుకుంటా. నాలో ఉన్న ఆసక్తి అట్లా ఉండదు. ఒకటి తెలుసుకోవాలనుకుంటే అవసరం లేదంటే అసలు పట్టించుకో నేను. అయితే ఆ ఆసక్తిని బట్టి దేవుడు ఎవరు, అసలు యేసు ప్రభు ఎవరు తెలుసుకుందాని కాలేజీకి వెళ్తే అక్కడ నాకు చెప్పిన మాట ఏంటంటే, దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలని చెప్పారు. ఏం చెప్పారు? సింపులే కదా, పెద్ద విషయాలేం కాదు. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం చెప్పనా, వాకింగ్ చెప్తాం అనుకో, ఈ విషయాలు తెలిసినవి అనుకుంటాం, కానీ కొన్నిసార్లు తెలిసినవి కూడా గ్రహించాం. ఇదే మొక్క చెప్తే పాస్టర్ గారు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. కానీ ఈయన చెప్పకుండా నన్ను ఆడ పంపించిన తర్వాత అక్కడ విన్నప్పుడు నాకు గ్రహింపు వచ్చింది, ఓహో యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి అని. అప్పుడు నేనేం చేశానంటే, మత్తయి సువార్త ఒకటో అధ్యాయం తీసా. యేసు ప్రభు గురించి ఎక్కడ ఉండదు, దినోత్సవం మాట అధ్యాయం ఉండిద్దా, మత్తయి సువార్తలు ఉండరు కదా, మత్తయి సువార్త తీసి చదవడం ప్రారంభిస్తే ఫస్ట్ నాకు అర్థం కాల, వాళ్ళని వీళ్ళు కన్నారే వీళ్ళని వాళ్ళు కన్నారే. సరే ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి, ఇప్పుడు దాకా విన్నారు కదా, మీకు క్వశ్చన్, హిందూ ధర్మంలో నేను దేనికోసం వెతికాను? వినపడలా అంటే ఎవ్వరు వినలేదా? విన్నారా? విన్నట్టు వింటున్నారా? పోతుందా విన్నది? ఎవరో చెప్పారు పాపం ఏదో గట్టిగా చెప్పండి. పాపం మంచిది, పాప క్షమాపణ కోసం వెతికే పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ పట్టుకోండి. అయితే బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏముంది ఒకసారి చదవండి. ఆ వచనం దగ్గరకు వచ్చినాక చాలు, అక్కడ ఏముంది, నేను పాప క్షమాపణ కోసం వెతికాను కదా ఒకప్పుడు హిందూ మతంలో, కానీ నాకు ఎక్కడా కనపడలేదు కదా. అయితే ఫస్ట్ ఈ వచనం చదివినప్పుడు నాకు మైండ్ పోయింది. ఎందుకు పోయింది చెప్పనా, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెడతారంట. ఇప్పుడు యేసు ప్రభు పుట్టింది దేనికంట? నేను ఒక విషయం చెప్పనా, సకల మతాలు దేనికోసం వెతుకుతున్నాయి చెప్పనా? పాప క్షమాపణ కోసం వెతుకుతున్నాయి. మొత్తం 8 మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు? ఏంటి ఆ మతాలు?
ఏమో మాకేం తెలిసాయా అంటారా? సరే నేను చెబుతానండి. ఒకటి, అత్యధికమైన పెద్ద మతం క్రైస్తవ్యం. రెండోది ఇస్లాం. మూడోది ఏంటో తెలుసా? హిందూ అంటారా? కాదు, నాస్తికత్వం. ఏంటది? ఇందాక చెప్పాం కదా నాస్తికత్వం. మూడోది నాస్తికత్వం. నాలుగోది హిందూ. 5 ఏమో సిక్కు, బౌద్ధం, జైను, పారసిక మతం. ఇవి మతాలు. సకల మతాలు కూడా దేనికోసం ఎదుగుతున్నాయి తెలుసా? పాపము పోగొట్టుకునే దానికోసం ఎదుగుతున్నాయి. రంజాన్ నెలలో ఉపవాసం ఉండేది పాపం పోవడానికే, తీర్థయాత్రకు పోయేది పాపం పోవడానికే. ఈనాడు కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా ధర్మం పాపం ఉందని చెప్పలేదు, మీ క్రైస్తవులే మనుషుల్ని పాపం చేస్తారని చెప్తున్నారు. కానీ చిన్న పూజలో సైతము పాపం పాప కర్మణ పాపాత్మ పాప సంభవ త్రాహిమం కృపయా దేవా శరణాగత వత్సల అనిలా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మని చదువుతారు ప్రతి గుళ్ళో చిన్న పూజలో. అర్థం ఏంటి? పాపిని పాప కర్మలు చేయించున్నాను, పాపాత్మ కలిగిన వాడిని పాపంలో పెట్టాను, నా పాపము నుంచి నేను విడుదల పొందడానికి ఎన్ని చేసిన ప్రతిఫలం లేదు, నువ్వే నాకు దారి చూపించాలని భగవంతుణ్ణి చేసే ప్రార్థన. ఎప్పుడెప్పుడు చేస్తారు తెలుసా? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పూజ చేసినా చదువుతారు ఈ మంత్రం. ఇప్పుడు సకల మతాలు దేనికోసం ఎదుగుతున్నాయి? సకల మతాలు ఏం చెప్తున్నాయి అంటే పాప క్షమాపణ కోసం వెతకాలి, పొందాలని చెబుతున్నాయి. కానీ దానికి మార్గం చెప్పలా. ఇప్పుడున్న కొంతమందిని అడిగితే ఏం చెప్తారు తెలుసా? వారి స్వార్థ ప్రయోజనం కోసం భూదానం చేస్తే, గోదానం చేస్తే, అన్నదానం చేస్తే నీ పాపములు పోతాయి అని చెప్తున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? నపుణ్యం దాన ధర్మస్య అని చెప్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసే పుణ్యాలు, నువ్వు చేసే కార్యక్రమాల వల్ల నీ పాపం పోదు అని చెప్తుంది. దేవుడే దారి చూపించాలని అన్ని చెబుతాను. అందుకే వేద ఋషులు సైతం ఏం చెప్పారు తెలుసా? అసతోమ సద్గమయ, సమ్మతోమ జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి అని చెప్పారు. అంటే వారు సైతం వెతికినది ఏంటో తెలుసా? పాప క్షమాపణ. వారు సైతం వెతికినది ఏంటో తెలుసా? పాపాలు బాగుపెట్టుకునే మార్గం. ఒక వ్యక్తికి పాపాలు బాగపోతే దరిద్రం ఉండిద్ది, ఒక వ్యక్తి పాపాలు బాగపోతే జీవితం మారదు. ఒక వ్యక్తి జీవితంలో కనుక పాపం ఉంటే అష్ట దరిద్రాలు వాడి జీవితంలో ఉంటాయి. అందుకే ప్రతివాడు పాపాలు బాగొట్టుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తారు. అయితే నీ 100 ప్రయత్నాలు కూడా సున్నా. యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నప్పుడు జరిగేదని తెలుసా? సంపూర్ణంగా నీ పాపం పరిహరించబడింది. ఎందుకో తెలుసా? నీ పాపముల కొరకు దిగి వచ్చిన ఏకైక దేవుడు, ఏకైక పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. యేసు ప్రభు పుట్టింది దేనికి? పాప క్షమాపణ కోసం. అక్కడ నేను ఈ వచనం చదివినప్పుడు షాక్ అయ్యాను. అరే ఏ మతంలో నేను పాపం కోసం వెతికానో, దేనికోసమే తిన్నాలో నేను అన్వేషణ చేశానో, ఎక్కడా దొరకంది, ఇక్కడ దొరికిందే. ఈయన ఎవరో ఈయన జీవితం తెలుసుకోవాలని చదవడం ప్రారంభిస్తే నా జీవితం నాకు అర్థమైంది. యేసు ప్రభు రక్షకుడని, పవిత్రుడని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని, ఆయనే రక్షకుడని నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు నేను ఏం చేశాను తెలుసా? మొత్తం విడిచిపెట్టి యేసు ప్రభు నిజమైన రక్షకుడని బైబిల్ కాలేజీని అంగీకరించాను. ఎవరు చెప్పారు ఇప్పుడు స్వార్థ? నాకు దేవుడే చెప్పాడు, వాక్యం చెప్పింది. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడాలంటే మీరేం చేయాలి? కానీ క్రైస్తవులే దిడ్ల కింద ఉంటది, సంకలో ఉంటది, మైండ్ లో ఉండదు. ఎక్కడి నుంచైనా దయచేసి మారు మనసు పొందండి. దీనిలో ఉన్న సత్యాన్ని చదవడం ప్రారంభించండి. దేవుడి జీవాన్ని మీ జీవితంలో అనుభవిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నానో ఒక 2-3 నెలలు గడిచింది. గడిచిన తర్వాత మా పాస్టర్ గారు, నేను ఏ దైవజనుడి దగ్గర అయితే తరఫీదు పొందుతున్నానో ఆ దైవజనుడు ఎవరంటే ఆత్మ చేత నింపబడిన దైవజనుడు. ఎవరో అంటే ప్రవక్త అభిషేకం కలిగిన సేవకుడు. దేవుని కృపలో అదే అభిషేకం మన మీద ఉంది, మన మీద, అందరి మీద ఉంది, నా మీద కూడా ఉంది. హల్లెలూయా. అయితే ఆయన వాక్యం చెప్తూ దేవుడు ఇక్కడ కొందరిని ఏర్పరచుకోబోతున్నాడు, తన సేవకై కొందరు నియమించుకున్నాడు, మోకాళ్ళు వేసి కనిపెట్టండి అన్నాడు. వాక్యం ఆపేసి సరే కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుని అలా కనిపెడుతున్నాం. దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. దర్శనాన్ని చూపించిన తర్వాత నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే ఇది అసలు దర్శనమా కాదా, ఎప్పుడు చూడలేదు, ఇది నిజమా కాదని కన్ఫ్యూజన్ ఉన్నా. కొంతమందిని పిలిచారు. అంటే మీరు ఎవరైనా కనపడితే రండి అంటే కొంతమంది వెళ్ళారు, ఒక 5-6 ఇలాగ వేదికుంటే మోకాళ్ళు వేశారు. ఇప్పుడు ఆయన ఆర్డర్ ఇస్తున్నారు. ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, దేవుడు ఎన్నుకున్నాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి నీకు ఈ దర్శనం వచ్చింది రా అంటే నేను వెళ్తా. ఎలా పోతాను మనసులో అనుకున్నా, నిజంగా నువ్వే కనుక అక్కడ నన్ను దర్శించాడు తీసుకొస్తే, నిజంగా ఈ దైవజనుడి ద్వారా మాట్లాడే వ్యక్తి నేనైతే నేను వెళ్ళను, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళి అని చెప్పాను. ఎప్పుడైతే దేవునికి ఆ విషయం చెప్పానో ఆశ్చర్యమైన విషయం అంటే కళ్ళు మూసుకుని ఆమేన్ అనేసరికి నా దగ్గర ఉన్నాడు. నా చేయి పట్టుకుని వేదిక దగ్గర తీసుకొచ్చి మోకాళ్ళే దేవుడు బలమైన ఆత్మతో నింపి పరిచర్య కొరకు వాడుకోబోతున్నానని చెప్పారు. అప్పుడు అభిషేకం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ శక్తి అంటే తెలియదు, ఏమి తెలియదు. కానీ అక్కడికి వచ్చి మోకాళ్ళు వేసింది. మోకాళ్ళు వేసిన తర్వాత జరిగిన ఒక విషయం ఏంటంటే, నాకు తెలీదు, ఒక బలమైన అభిషేకం నా మీద దిగొచ్చింది.
ఎప్పుడైతే అభిషేకంతో నేను నింపబడ్డానో జరిగిన విషయం ఏంటంటే నాలో పరిపూర్ణమైన మార్పు నేను అనుభవించాను. అంటే ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు. పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగిరావడం అంటే కేవలము భాషలు మాట్లాడటం కాదు. పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగిరావడం అంటే కేవలం చప్పట్లు కొట్టి ఎగరడం కాదు. ఇవన్నీ లేవని నేను చెప్తున్నానా? చప్పట్ల. కానీ ఇది కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోకి వస్తే జరిగే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరివర్తన తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీకు క్రొత్త మనసు పుట్టిద్ది. సౌలు గాడిదలు కాసుకునేవాడు ఉండగా రాజు స్థానం ఎలా కలిగిందో చెప్పనా? సౌలుకి పరిశుద్ధాత్ముడు సౌలు మీద దిగొచ్చినప్పుడు కొత్త మనసు కలిగిందని వాక్యం చెప్తాను. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు నీకు ఏ మనసు కలగాల? అది లేదంటే నేను చెప్పట్లా, మీరే చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అభిషేకంతో నింపబడ్డా. అయిపోయిన తర్వాత 3 నెలలకి సెలవులు ఇచ్చారు బైబిల్ కాలేజీలో. సెలవులు ఇస్తే ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మగారు మారారు, నేను మారాను, మా ఇంట్లో వాళ్ళు ఎవరు మారలా. సేమ్ పూజలు చేస్తున్నారు మా ఇంట్లో. అయితే మా అమ్మ నేను కలిసి ఇక్కడ ప్రార్థన చేసుకున్నంటే మా తాతగారు ఏం చేసేవాళ్ళు అంటే గంట కొట్టేవాళ్ళు, ఒక్కోసారి హారతలు ఇచ్చేవాళ్ళు, ఒక్కోసారి ఏం చేసేవాడు తెలుసా? మంచం మీద కూర్చొని సిగరెట్ కాల్చేవాడు. ఏం కాల్చేవాడు? ఎప్పుడో తెలుసా? మేము ఖాళీ కూర్చున్నప్పుడు కాదు, మేము ప్రార్థనలో కూర్చున్నా సిగరెట్ కాల్చడం మొదలెట్టేవాడు కావాలనే. ఎందుకు? ప్రార్థన డిస్టర్బెన్స్ చేయాలని. నేను అనేవాడిని, అయ్యా ఎందుకే అట్లా కాలుతావు, మేము ప్రార్థన అయిపోయినా కావాల్సిన కాల్చుకోవచ్చు అంటే నువ్వెవరు నా చదువుతానికి నువ్వు, ఎందుకంటే దేవుడు నమ్ముకున్న కడుపుమంట ఆయనకి. సరే అట్లా ఉన్న పరిస్థితుల్లో ఒక 2-3 రోజులు జరిగిందని తెలుసా? హార్ట్ అటాక్ వచ్చిందండి. డాక్టర్లు చెప్పారు నువ్వు కనుక ఒక సిగరెట్ ముట్టినా అయిపోతావని. దెబ్బలు సిగరెట్ మానేశాడు ఆయన. ఆయనకు అర్థమైందని తెలుసా? బాబో వీళ్ళు చేస్తున్న ప్రార్థన లేదు, తొందర మొత్తానికి వెళ్ళి జోలికి వెళ్ళకూడదనుకున్నాడు. అది అయిపోయిన తర్వాత ప్రార్థన గౌరవించేవాడు. అంటే అప్పటి వరకు మంచం మీద పడుకున్నాడు, కూర్చునేవాడు అంతే, వచ్చేవాడు కాదు ప్రార్థనలోకి. మా అమ్మ నేనే కూర్చుని ప్రార్థన చేసుకున్నాను. చూడండి, అట్లా మా ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన పెడుతున్నానో ఇది జరిగింది. రెండోది ఏంటంటే మా అమ్మమ్మ మీదకి నేను వెళ్ళినప్పుడు స్పిరిట్ రాలా, దెయ్యం రాలా. అంత ముందు వరకు వచ్చిందంట. ఫోన్ చేసి చెబుతూ ఉండేవాళ్ళు, అరే అంటే దెయ్యం వచ్చింది రా అది అని. సరే ఇప్పుడు ఎప్పుడైతే నేను మా ఇంట్లోకి వెళ్ళానో అప్పుడు ఒక ఉదయకాల సమయంలో మా అమ్మమ్మ గారు ఏడుస్తుంది మంచం మీద కూర్చొని. నేను వెళ్ళిపోతున్నాను, చిన్నోడా నువ్వు జాగ్రత్త, పెద్దోడు చేస్తాను జాగ్రత్తలు చెప్తుంది. మా అమ్మ ఈ లోపు లేపి నన్ను, అరే చిన్నోడా లెగిసి ప్రార్థన చేయరా, మా అమ్మ ఇట్లా మాట్లాడుతుంది. అసలు మామూలుగానే పిరికోండి నేను. అంత ధైర్యంగా బూతులు తిట్టిన అంత చేసిన నా క్యారెక్టర్ ఏంటంటే 6 దాటితే బయటకు వచ్చేవాడు కాదు. అది మన క్యారెక్టర్ అప్పుడు. అంటే అంత భయం. అన్ని విషయాలు అట్లున్నా ఈ విషయంలో మాత్రం బాగా పిరికోండి అనమాట. ఇప్పుడు దెయ్యం అంటే ఎట్లా ఉండదు చూడండి. అయితే సరే దెయ్యం అనుకోలేదు, మామూలుగా ఏడుతుంది కదా, ప్రార్థన చేయమని ఏదో చేద్దామని చెప్పేసి ముంచుని స్తోత్రం అని అట్లా పెట్టుకుని ఎప్పుడైతే నేను స్తోత్రం అన్నానో ఆవునున్న దెయ్యం కేకలేసుకుని బయటకు వచ్చింది. అబ్బో నువ్వు ప్రార్థన చేయొద్దు, ఇల్లు మండిపోతుంది, నేను మండిపోతున్నా, నేను కాలిపోతున్నా, నువ్వు ప్రార్థన ఆపేసే అంటుంది. అప్పుడు ధైర్యం వచ్చింది నాలో, ఎందుకంటే హీరో కదా అక్కడ, అప్పుడు దెయ్యం లోపడుతుంది కదా. అప్పుడు నాలో ధైర్యం వచ్చి నేను అంటున్నాను, ఎవరు నువ్వు ఎందుకు వచ్చావంటే 4 వ్యక్తులు చేతబడి చేసి మీ ఇంటి మీద పంపించారు మిమ్మల్ని నాశనం చేద్దామని. కానీ నువ్వు ఎప్పుడైతే దెయ్యం చెప్తున్న సాక్ష్యం, నువ్వు ఎప్పుడైతే ఈ గృహంలోకి వచ్చావో ఈ గృహం అంతా అగ్నితో కాల్చబడుతుంది, ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా మీద కూడా అగ్ని దిగి వచ్చింది, ఇక నేను ఇంట్లోకి కానీ ఈ వ్యక్తిలోకి కానీ తిరిగి ఎన్నటికి ఎప్పటికి రాలేను, నీకు నమస్కారం, నన్ను వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, నేను చేసే ఆరాధన, నేను మొక్కే దేవుడు, మీరు మొక్కే దేవుడు ఒకటా కాదా? నా జీవితంలో చేసిన కార్యం మీ జీవితంలో జరిగిద్దా జరగదా? మరి జరుగుతుందా? జరగట్లేదంటే దేవుడు లోపం కాదు, సరి చేసుకున్నాం, ఖచ్చితంగా దేవుడి కార్యాలు అనిపిస్తాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నేను అలాగా ప్రార్థన చేసి నా విడుదల పొందింది, ఆ దెబ్బతో జరిగిన విషయం తెలుసా? మా కుటుంబం సంపూర్ణంగా యేసు ప్రభు దేవుడు అని అంగీకరించారు. మా ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్ని తీసుకెళ్లి ఒక చోట కలిపేసాం నీళ్ళల్లో. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ మారు మనసు పొంది జస్ట్ ఒక 10 రోజుల్లో, నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మారు మనసు పొందారు, మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. మందిరానికి వెళ్ళిన తర్వాత నేను మరలా తిరిగి బైబిల్ కాలేజ్ చేసి 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను. 3 సంవత్సరాలు ఏ దైవజనుడి దగ్గర అయితే నేను పరిచయం పొందానో అదే దైవజనుడి దగ్గర పరిచయం చేశాను. పరిచయం చేసి 5 సంవత్సరాలకు మరలా తిరిగి మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చిన తర్వాత కనిపెట్టా, ఏం చేయమంటావు అని. కనిపెట్టినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, నీ పని చేసుకుంటూ నా పని చేయను. అంతకు ముందు నాకు సేవ పరిచయం అంటే ఇష్టం లేదు. అంటే దేవునైతే నమ్ముకున్న అనుభవాలు ఉన్నాయి, కానీ నాకేమి ఇష్టం అంటే పని చేస్తూ ఒక ఆత్మీయుడి కింద బతకడం ఇష్టం, సేవకుడికి పరిచయం చేయడం ఇష్టం, మైకు పట్టుకుని ప్రసంగం చేయటం, ఒక సంఘాన్ని నడిపించడం, ప్రజలు మారాలి, అసలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఎందుకో చెప్తానేనండి. సేవ అంటే
మీలో అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి సొక్కాయి, ఇస్త్రీ బట్టలు, కానుకలు ఇది అనుకుంటారు. సేవ అని నేను చెప్పనా, మేము చచ్చిపోయి మా జీవితాల కోసం మేము చచ్చిపోయి మీకోసం బతకడమే సేవ. ఎవరి కోసం బతకాలా? మీకు నేను ఒక సేవకుడిగా చెప్తున్నానండి బాధ్యతగా. మా కోసం కూడా మేము మేడం, కానీ మీకోసం ఏడిచి ప్రార్థన చేస్తాం. కారణం ఏంటి తెలుసా? మీ పట్ల ప్రభు ఉంచిన బాధ్యత. మోషే అంటాడు, నేను ఇలాగన్నా నా సంకలో ఎత్తుకుని మోషేకి చెప్తాడు దేవుడు, సంకన ఎత్తుకుని నడిపించు అంటాడు. అప్పుడు మోషే అంటాడు విసిగిపోయి వెళ్తావు, నేను ఇలాగన్నానా, ఎందుకైనా నన్ను ఎత్తి మీద పెట్టి తీసుకొచ్చి అంటాడు. ఖచ్చితంగా సేవకుడి బాధ్యత ఏంటో తెలుసా? సంఘం కోసం మొరపెడతాం. కొన్నిసార్లు సంఘంలో ప్రాబ్లం వస్తే మీకు చెప్పకుండా మీకోసం ఉపవాసం ప్రార్థన చేస్తాడు దైవజనుడు. దైవజనుడిని చాలా మంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, కానీ దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అది దైవ సేవ అనేది. దైవజనుడి బాధ్యత మామూలు విషయం కాదు. నేనైతే ఎన్నోసార్లు అవసరమైతే చంపే, నేను మాత్రం సేవ చేయనన్న రోజులు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పాను నేను దేవుడికి, నాకు నీ సేవ వద్దు, ఇవన్నీ వద్దు. దేవుడు చెప్పాడు నేను వాడుకుంటాను. ఎంతో మంది ప్రవక్తలు పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, రకరకాల ఊర్ల నుంచి, రకరకాల భాషల వాళ్ళు వచ్చి ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు, నేను దేవుడు ఆడుకుంటాడంటే నాకు వద్దనేవాడిని. ఎందుకంటే దైవజనుడి బాధ్యత అంత గొప్పది. దాన్ని మోసే అంత కెపాసిటీ కానీ సహనం కానీ నాలో లేదు. ఇప్పుడు ఉందలే, అప్పుడు లేదు. అయితే దేవుడు చెప్పాడు స్పష్టంగా, పలానా ఊరు నేను పంపిస్తాను సేవ చేయాలని. అక్కడికి వెళ్ళాను పరిచర్యకి. ఇలాగే ఒక చిన్న మందిరం, అది కూడా వెళ్తే ఇద్దరు వచ్చేవాళ్ళు అక్కడికి. ఎంతమంది? ఆ ఇద్దరిలో ఒక ఆవిడ ఏమన్నా తెలుసా? ప్రతి ఆదివారం సంవత్సరం పాటు ఇదే మాట అనేది ఆవిడ నాతో. ఏమనేదంటే, ఎందుకండి చర్చి, ఎవరు వస్తారో, అనవసరం అండి, ఈ మందిరం వేస్ట్, సేవ వేస్ట్, అసలు వేస్ట్ అనేది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? అసలే సేవ ఇష్టం లేదు. సరే దేవుడు పిలవగా సంవత్సరం తర్వాత దేవుడు చెప్పాడని సేవకు వస్తే, ఈమె ప్రతి ఆదివారం వచ్చి వేస్ట్ 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 అనేది. సరే అది పక్కన పెడితే, శుక్రవారం అయితే అసలు ఎవడొచ్చాడు కాదు. ఖాళీ కుర్చీలుండే, మైకు నేను ఉండేవాడిని. దేవుడు కూడా ఉన్నాడు అనుకోండి, పక్కన పెడితే ఖాళీగా ఉండేది. మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాడు కాదు, నేను ఒక్కడనే. ఇప్పుడు ఏం చేయాలి? చర్చిలో తిరిగి వెళ్ళిపోవాలా? ఏం చేసేవాడిని తెలుసా? ప్రజలు ఉంటే ఎలాగైతే ఆరాధన చేస్తామో, పాటలు పాడతామో, వాక్యం చెప్తామో అంతే వాక్యం చెప్పాను. ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను? మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారు, ఎంతమంది ఉన్నారని చెప్పట్లా. ఎవరు రాకుండా ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా ఇట్లా చెబుతాను నేను. అది నాకు అలవాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే అలాగా వాక్యం చెప్పేవాడిని. మైకులు ఉన్నాయి పైన, వాక్యం వెళ్తా ఉండేది. అయిపోయింది. సంవత్సరం పాటు ఇదే గడిచింది. నేనంటూ ఒక ఉన్నానే తెలీదు. కనీసం ఇంకొక ఆవిడ ఉంది కదా, ఇద్దరే కదా. ఒక ఆవిడ ఈ డైలాగ్ కొట్టేది, రెండో ఆవిడ అయితే కనీసం దగ్గర కూడా వచ్చేది కదా, ఆమె అనగానే అటు నుంచి అటు వెళ్ళేది. కనీసం ప్రార్థన చేసుకోవడానికి వచ్చేది కాదు. సరే నేను పాస్టర్ గారిని, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, కనీసం ప్రార్థన చేయమని కూడా ఎవరు అడగట్లేదురా అనుకునేవాడు లోపల. సరే అట్లా ఉంటే సంవత్సరం తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్న పరిచర్యకు నేను ప్రతిఫలం ఇస్తాను అని చెప్పాడు. ఆమె నన్ను మీరు అన్నారు కదా, నేనేమన్నాను తెలుసా? నువ్వు అట్టాగంటావు, నన్ను పిలిచి ఎన్నాళ్ళైంది, వాడుకుంటున్నావా, ఎవడో రాట్లా, ఎవడో మారట్లా, అనవసరం అనుకునేవాడిని. నువ్వు చెప్తావు కానీ జరగమనేవాడిని. దేవుడు తిట్టాగన్నాను. అంటే ఉపవాస కొడుకులు పెట్టాలని ప్రేరేపణ కలిగింది. ఎందుకో ఒక 3 రోజులు ఉపవాస కొడుకులని స్టార్ట్ చేసే చర్చిలో. దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా నన్ను దీవించబోతున్నాడంట. ఎంతమందితో? సరేలే అన్నారు వాళ్ళిద్దరు. అయితే దేవుడు కొంతమందిని విడిపించబోతున్నాడు, ద్వారా దేవుడి కార్యాలు జరగబోతున్నాయి అంటే నమ్మలేదు వాళ్ళు. ఎందుకంటే నేనే నమ్మలా, వాళ్ళలాగా ఎందుకు. సరే అయిపోతే ఒక రాత్రికాల సమయంలో ఒక ఆవిడ, నేను వెళ్ళిపోతున్నా, నన్ను తీసుకెళ్తున్నానంట. అంటే వీళ్ళు రాత్రి నుంచి పొద్దున్న కూర్చున్నారు పట్టుకుని, పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడి వచ్చి ఈ దెయ్యంతో కూర్చున్నారు. వాళ్ళు కూర్చుని తెల్లారు 5 ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అన్న రాత్రి నుంచి మమ్మీ ఇదే పాట పాడుతుందన్న, నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే నేను వెళ్ళిపోతా అంటుంది, ఒక్కసారి ప్రార్థన చేద్దురా అన్నారు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. మీరు నమ్మని నమ్మకపోండి, అప్పటికి నేను ప్రార్థన చేసి ఆ రోజుకు ముందుకి దాదాపు 20-30 రోజులు అయింది. వాక్యం చదవడం మానేసా, ప్రార్థన చేయడం కూడా మానేసా. ఎందుకంటే దేవుడి మీద అలిగా నేను, నువ్వు చెయ్యట్లా, నువ్వు చెయ్యవు, నువ్వు ఎట్టాగా చెబుతావు అని నేను దేవుడిని అంటున్నాను అనమాట. అలా దేవుడి మీద విసుగు చెందింది నాకు. విసుగు చెంది 30 రోజులు ప్రార్థన మానేసి ఇంచుమించుగా. అప్పుడు నాలో ఉన్న మనోడు అంటాడు కదా, నాలో ఎవరంటారు, శరీరం, ఏందమ్మా ఇప్పుడు వెళ్ళి దేని నిలబడతాను అనుకున్నా, నీ వల్ల ఇది దాన్ని పెట్టిన లోపల. అవును కదా, మరి ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ వెళ్ళేది వేరే చోటుకి, నాకు తెలిసేది. అయితే లోపల పశ్చాత్తాపడ్డాను నేను దేవుడితో. చిన్న ప్రార్థన చేశాను, ప్రభా
నన్ను క్షమించు, నీ మాట వినలా, వాగ్దానం ఇచ్చావు కానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేశా, అయితే అక్కడ కార్యము జరగకపోతే నాకు కాదు నీకు అవమానం వస్తుంది అని చెప్పేసి జస్ట్ అలా అనుకున్నాను. అనుకుని ఆ గృహంలో అడుగుపెట్టి అంతే, ఇంట్లో కూడా పూర్తిగా వెళ్ళా. ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టానో జరిగిన విషయం ఏంటంటే, నన్ను అవి ఎప్పుడు చూడాల, నేను కూడా ఆమె ఎప్పుడు చూడాల. కేకలేయడం స్టార్ట్ చేసింది. ఏమన్నా తెలుసా, వద్దు నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు వస్తండి ఇల్లంతా కాలిపోతుందని చెబుతుంది. మీరు అనొచ్చు మరి వావరాక్షన్ చెప్పాలని పాస్టర్ గారు, మీరు రాంగానే అయిపోద్దా అనొచ్చు. అది మీ వెనక నాతో పాటు వచ్చిన వాడు ఉన్నాడు. వాళ్ళ చుట్టాల్లో 3 నెలల నుంచి దాదాపుగా దెయ్యాల చేత పీడించబడుతూ మాంత్రికుల దగ్గర తిరిగారు, ఎంతో మంది సేవకుల్ని తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి స్వస్థత లేదు. దొంగ సాక్ష్యం అయితే కాదు, అక్కడే ఉన్నాడు వెనకాల, అడగండి అయిపోయినాక. జస్ట్ వాళ్ళ ఇంటి బయట అడుగు పెట్టి అంతే. ఎరా ఇంటికి ఎలా, ఇంటి బయట అది విన్నారా, ఇంటి బయట అడుగు పెడితే జరిగిందని తెలుసా, వాళ్ళలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయింది. ఆమెనన్నారు కదా, నాలో గొప్పతనం అంటారా దేవుడిలో గొప్పతనం అంటారా? నాలో అన్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంకో విషయం చెప్పనా, నేను చేస్తానని ఏ పాస్టర్ గారు చెప్పినా సరే మీరు నమ్మద్దు. ఎందుకంటే సేవకుల్లో లేదు, మనం నమ్మే విశ్వాసంలో దేవుడిలో ఉంది. అడుగు పెట్టంగానే ఆవులోని దెయ్యం కేకలేసుకున్న బయటకు వచ్చి ఎప్పుడూ రానని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ కార్యం మొదలయ్యింది. దేవుడు బలమైన కార్యం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు నేను తెలియదు, నా ముఖం తెలియదు, కానీ నా పేరు తెలుసు. అక్కడ ఎలాగో తెలుసా, దేవుని కార్యాన్ని బట్టి. ఒక్కొక్కసారి అయితే కొందరు చచ్చిపోతారని ఇంటి బయట పడుకోబెట్టేవాడు, హాస్పిటల్ నుంచి పంపించేస్తే ప్రార్థన చేసి వచ్చిన తర్వాత 5-6 నిమిషాల్లో లెగిసి కూర్చుని నేడు కూడా బతుకున్న వాళ్ళు ఉన్నారు. బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి మా చర్చిలో. ఎందుకు చెప్తున్నాను తెలిసి ఇవన్నీ, దేవుడిలో మనం ఎదగాలని చెప్తున్నా. అప్పుడు ఎప్పుడైతే ఇలాంటి కార్యాలు జరగడం ప్రారంభమైన మందిరంలో ప్రజల్లో విశ్వాసం ప్రారంభమైంది. అంతకుముందు మాంత్రికుల దగ్గర తిరిగేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళే, తాయితులు కట్టించుకునేవాళ్ళు. కానీ దేవుని మహిమ ప్రజల్లోకి వెళ్ళడం ప్రారంభమైంది. కొంతమందికి ఆపరేషన్లు జరగాలని చెప్పారు డాక్టర్లు, కానీ ఆపరేషన్లు క్యాన్సిల్ అయిపోయినాయి. కారణం ఏంటి తెలుసా, దేవుని కార్యాలు. ఇప్పుడు నా ప్రశ్న, అదే దేవుడిని మీరు నమ్ముతున్నారా? కొత్త దేవుడిని నమ్ముతున్నారా? నేను కూడా అదే దేవుడిని నమ్ముతున్నాను, మీరు అదే దేవుడిని నమ్ముతున్నారు. కానీ ఎందుకు కార్యాలు జరగట్లా? విశ్వాసం ఒకటి. విశ్వాసమేనా? ఎవరికి లేదు విశ్వాసం? నమ్మకం లేకపోతే మనం మందిరానికి వస్తామా? రాము. మరి నమ్మకం ఉన్న ఎందుకు జరగట్లా? ఆవగినంత విశ్వాసం ఉంచితే కొండను బొమ్మంటే, కానీ ఎందుకు జరగట్లేదని చెప్పనా, ఒక్కటే కారణం. కారణం ఏంటంటే విధేయత చూపించకపోవడం. ఏం చేయకపోవడం? చాలా మంది మందిరాలకు వచ్చే వారిలో ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని కార్యాల మీద దృష్టి ఉంటుంది, దేవుని కార్యాల కోసం ఆలోచిస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏం చెప్పాడు అనేది వినరు. ఇప్పుడు మీరు ఒక మంచి స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళారు, పెద్దది, అమెరికాలో చదువుకొచ్చే డాక్టర్ మీకు టాబ్లెట్లు ఇచ్చాడు, వేసుకోకుండా దిండి కింద పట్టుకుంటే ఆయన సుఖం ఉందా? నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ ఉన్న వైద్యుడు బాగా నిపుణుడంటే ఎంత నిపుణుడైనా ఇచ్చిన వైద్యం ఉపయోగిస్తేనాగా. దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చకుండా, దేవుడు చెప్పిన వాటిని చేయకుండా మన జీవితంలో ఏమీ సాధించలేము. నేను ఎన్ని సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నానని చెప్పాను? నా వయసు చెప్పలేదు ఉన్నాడా? 15 సంవత్సరాలు. నా 14వ సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించాడు. నేను 14 ఏళ్ళకి బైబిల్ కాలేజీకి వెళ్ళా. ఇప్పుడు నా వయసు 25, అంటే 10 సంవత్సరాల క్రితం. అయితే దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం 15వ సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించిన వెంపటే నేను బాప్తిసం పొందిన తర్వాత నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏంటే 15 ఏళ్ళ బాప్తిసం తీసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఏం సాధిద్దామని, ఏం అనిపించేవని, చాలా మంది పిల్లల మారు మనసు పొంది తల్లిదండ్రులు బాప్తిసం తీసుకునేది. దౌర్భాగ్యం అది. అంటే ఇప్పుడు ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు మా ఊర్లోనే, యూట్యూబ్లో, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఎవరైనా యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటే యేసు శక్తి అని కానీ శ్యామ్ కుమార్ మురాలా అని కానీ టైప్ చేస్తే నా ఛానల్ వచ్చింది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అయితే దాంట్లో ఫాలో అయ్యే కుర్రోడు ఉన్నాడు. అయితే ఆ కుర్రోడు ఫోన్ చేసి ఒక రోజు, అన్న వాక్యం విన్నాను, ఈ రోజు నాకు బాప్తిసం పొందాలనిపించింది, వాక్యం విన్న తర్వాత బాప్తిసం ఇస్తావా అని అడిగాడు. నేను చెప్పాను, తమ్ముడు నిస్సందేహంగా ఇస్తాను రా అంటే, కొన్నాళ్ళకి సైలెంట్ అయిపోయాడు మనవాడు, రాలా, ఫోన్ లేదు. సరే నేను కూడా బిజీగా ఉండి పట్టించుకోలేదు. కొన్నాళ్ళకి కనపడితే ఏంటి తమ్ముడు పరిస్థితి అంటే ఏం చెప్పాడు తెలుసా? నేను తీసుకుందాం అనుకున్నానన్నా, మా అమ్మ ఆపేసింది అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడే ఎందుకు బాప్తిసం అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చెప్తే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు తల్లిదండ్రులుగా, అంటే మీ పిల్లలకి మీరేం చెప్తారంటే ఇండైరెక్ట్ గా, ఇప్పుడే ఎందుకే పిచ్చిమాకమా, లోకాన్ని అనిపించేసి నాశనం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత, పొళ్ళు 4 రాలిపోయిన తర్వాత, లేదంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు తీసుకోవాలి?
అసలు నీ జీవితంలో కార్యం జరగాలి, కార్యం జరగాలి, కార్యం కోసం చూస్తున్నా తప్ప ప్రభు ఏం చెప్పాడు చూస్తున్నా ఎప్పుడన్నా? నేను ఖచ్చితంగా విషయం చెప్తానండి, కార్యాల వైపు కాదు ప్రభు వైపు చూడండి. అప్పుడు జరిగేది ఏం తెలుసా? వద్దన్నా ఏం కావాలో మీకు అయ్యి ఎవరైతే వారి హృదయం యొక్క డోర్ తీయడానికి సిద్ధపడతారో ప్రభు ఈ రాత్రికాల సమయంలో వారి జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. జస్ట్ నేను ఒక పావు గంటలో ముగిస్తానే. నా దగ్గరికి ఒక ఆవిడ ఒకసారి యూట్యూబ్ లో నా సాక్ష్యం వాక్యం వింటా ఉంటది అనమాట. ఒక ఊరు నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల నుంచి నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఒక కార్యం జరగాలని ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నానయ్యా, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎమ్మెల్యే దగ్గర తిరిగిందంట, ఎంపీల దగ్గర తిరిగిందంట, కొన్ని లక్షలు ఖర్చు పెట్టిందంట, కానీ కార్యం ఎన్నాళ్ళ నుంచి? 10 ఏళ్ళు. ఇప్పుడు ఆవిడికి నేను సింపుల్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బాప్తిసం పొందావా అని అడిగాను. అప్పుడు ఆమె ఏమని తెలుసా? బాప్తిసం ఈ కార్యం జరిగినా పొందుతానంది. ఫస్ట్ ఏమంది? మీలో చాలా మంది మొక్కుబట్టి బాప్తిసాలు ఉంటాయి కదా, ఇది జరిగినాక అప్పుడు నువ్వు ఉంటావా? నాకు తెలీదు, మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటానని కాన్ఫిడెన్స్ అంటే నేనేం చేయలేను. అసలు యవనస్తులు ఇప్పుడు నేనైనా ఉంటానో లేదు నాకే తెలియదు. ఎందుకంటే ప్రభు పిలుపు ఇప్పుడైనా ఏం నుంచైనా, అవునా కదా? ఖచ్చితంగా నేను ఆ క్వశ్చన్ అడిగాను. అంటే అప్పుడు ఆవిడ అది ఇదని వంకలు చెప్పింది. వంకలు చెప్తే నేను ఒక విషయం చెప్పాను. మీలో ఒక ప్రశ్న అడుగుతాను, మీ పిల్లలు మీ ఇంటికి వచ్చి అడిగేంత స్వేచ్ఛగా పక్కింటి పిల్లలు అడుగుతారా? పోనీ అడిగితే మీరేం చేస్తారు? ఏమంటారా? అరే ఎవరు వీడు, మా పిల్లలు ఈ రకంగా అంటారు, నువ్వేం రాత్రి అడుగుతూ అంటారా కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఎందరైతే తను అంగీకరిస్తారో తన నామం ముందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వారికి దేవుని పిల్లలు అడగడానికి అధికారం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చి సంవత్సరాలు అల్లెల్లుయా శృతిమయం ఆమేన్ అన్న బాప్తిసం పొందకపోతే మీరు ఎవరు కాదు? ఇప్పుడు మీరు చేసే ప్రార్థనకి దేవుడు ఎందుకు ఇవ్వాలి? దేవుడు చాలా మంది అంటారు, ఎందుకు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి చెప్పండి, అవునా కదా? కొంతమంది అడుగుతారు లేదా, ఎందుకు చేయవు? నేను అడుగుతున్నా తిరిగి దేవుడి పక్షంగా, ఎందుకు చేయాలి అసలు మీకు? అసలు మీరు ఎవరు? మీరు బాప్తిసం పొందితేనే కదా అని పిల్లలు, అంతేనా కాదా? ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకోకపోతే ఎవరు కాదు? నేను చెప్పట్లేదండి, వాక్యం చెబుతుంది. మీరు బాప్తిసం ఎప్పుడైతే పొందుతారో వారి కుమారులు అవడానికి, దేవుని కుమారులు అవడానికి అధికారం పొందుతారు. మీరందరూ దత్తపుత్రులుగా మార్చబడతారు క్రీస్తుని బట్టి. ఖచ్చితంగా ఆయన శిలువ యాగం వ్యర్థం కాదు. నీ జీవితంలో సమస్త శాపము నుండి, సమస్త బంధకం నుంచి విడిపించేదని తెలుసా? మారు మనసు తర్వాత బాప్తిసం. కొంతమంది డిలే చేస్తారు. మీరు ఎంతకాలం డిలే చేస్తారో అంతకాలం మీ కూడా డిలే, డౌట్ లేదు దీంట్లో. అప్పుడు ఆవిడ చెప్పాను నేను, నువ్వు ఎంతకాలం చేసినా, నేను చేసినా ప్రతిఫలం కలగదు. దేవుడు అన్యులకు చేయడం వేరు, మనకు చేయడం వేరు. మనం ఎవరో దేవుని పిల్లలుగా అనుకుంటున్నామా? అయ్యామా? కొంతమంది అనుకుంటున్నారు ఇంకా అవలా, ఇంకా సైతాన్ పిల్లలే. అందుకే అప్పుడప్పుడు కూడా పాపం చేయాలనిపిస్తుంది. కారణం అదే. మారు మనసు పొందితే జరిగేదేమి తెలుసా? దేవుని అధికారం కింద మీరు వస్తారు. దేవుడు మీ మీద అధికారాన్ని తీసుకుంటాడు. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ సమస్త పరిస్థితులను నడిపిస్తాడు. ఆయన మీ జీవితంలో కాపరిగా ఉండి ఒకటి సమృద్ధిలోకి తీసుకెళ్తాడు, దరిద్రాన్ని తీసేస్తాడు. మూడోది తెలుసా? నీతి మార్గంలో మీరు నీతిగా నిజాయితీగా బతకడానికి కూడా ఆయన నడిపిస్తాడు. వాక్యం ఇలా చెప్తుంది, ఆయన తన భక్తుల ప్రవర్తన కాస్తాడంట. ఏం చేస్తాడు? కాస్తాడు. అంటే నీ ప్రవర్తన తక్కువైతే భయం నీకు వద్దు. ఒక మాట అడిగితే చెప్పండి, పరుగు పందాల్లో పరిగెత్తేవాడు చూసారు మీరు ఎప్పుడన్నా? చూసారా? మధ్య మధ్యలో పడిపోతాడా? పడ్డా? ఆడు పడిపోవాలని పరిగెత్తుతాడా, జయం పొందాలని పరిగెత్తాడా? ఏమో, నేను పరిగెత్తిన తర్వాత పడిపోతానేమని ఆలోచన వస్తే ప్రయాణమే ప్రారంభం అవ్వదు. అయిద్దా? మీలో చాలా మంది ప్రయాణాలు క్రీస్తులు ఎందుకు ప్రారంభం అవ్వలేదు తెలుసా? భయం. ఈ రాత్రి వదిలిపెట్టండి. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నేటికి కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. అర్థమైంది నేను చెప్పింది? అలాగా ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే మారు మనసు పొందింది, బాప్తిసం పొందింది. 10 సంవత్సరాలుగా ఆవిడ ఎదురు చూస్తున్న కార్యం ఏమని తెలుసా? వితిన్ 1 వీక్ లో ఆ కార్యము దేవుడు ఆమె జీవితంలో చేశాడు. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా, మీ జీవితంలో దేవుడు లేకుండా మీరు నాకు వేరే ఏమి కూడా చేస్తానంటే మీ అంత అజ్ఞానం ప్రపంచం ఇంకొకటి లేదు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలు నీ మాటలు విన్నారు. ఈ దినమున క్రీస్తు మార్గాన్ని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి జరుగుతున్న విషప్రచారాన్ని త్రిప్పికొట్టడానికి సగటు క్రైస్తవుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో
పరిశుద్ధాత్మ నడిపింపుతో ధైర్యవంతుడుగా ఈ దేశానికి దేశభక్తుడుగా మేలు చేయటానికి, నడుము కట్టుకుని సువార్త పరిచర్య చేయటానికి సగటు క్రైస్తవుడిని అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరైతే క్రీస్తు మార్గాన్ని ద్వేషిస్తున్నారో అలాంటి వారికి మారు మనస్సు దయచేయమని, మనోనేత్రాలు వెలిగించుమని, నా దేశాన్ని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు రక్షణ జ్ఞానముతో నింపమని యేసుక్రీస్తు నాథుని పరిశుద్ధ నామములో స్తుతించి విశ్వాసముతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మళ్ళీ కార్యక్రమాలు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.